ఒక ప్రశాంతమైన గ్రామంలో జ్ఞానవంతుడైన పరమానందయ్య గురువుగారు జీవించేవారు. ఆయనను అందరూ గౌరవంగా చూడేవారు. కాని ఆయన శిష్యులు మాత్రం చాలా అమాయకులు, కొంచెం అజ్ఞానులు కూడా. ఒకరోజు గురువుగారికి పక్క గ్రామంలో పెద్ద పండగ ఉంది. అందంగా తయారై వెళ్లాలని ఆయన భావించారు. అప్పుడాయన భార్య ప్రేమగా చెప్పింది, స్వామీ, తలపై కలువపూలు పట్టుకుంటే ఇంకా బావుంటారు. గురువుగారు నవ్వుతూ, అవసరమైతే నేనే పెడతాను అన్నారు. ఈ మాటల్ని బయట శిష్యులు విన్నారు. వెంటనే వాళ్లకి ఒక ఆలోచన వచ్చింది. మన గురువుగారికి మనమే సేవ చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. కాని గురువు చెప్పిన మాట అస్సలు అర్థం కాలేదు. రాత్రి అయ్యింది. గురువుగారు నిద్రలో ఉన్నారు. శిష్యులు నెమ్మదిగా లోపలికి వచ్చి అన్ని కలువపూలు తీసుకొని గురువుగారి తలపై గుట్టలా కట్టేశారు. వాళ్లందరూ చాలా సంతోషంగా వెళ్ళిపోయారు. మరుసటిరోజు ఉదయం గురువుగారు లేచి అద్దంలో చూసుకుంటే, అయ్యో, మొత్తం తలమీదే కలువపూల కట్ట. చూసి ఆశ్చర్యపోయారు. శిష్యులు గర్వంగా చెప్పారు, గురువుగారు, పండగకు మిమ్మల్ని మేమే సిద్ధం చేశాం. గురువుగారు మెత్తగా నవ్వుతూ, బిడ్డలూ, మంచిదే చేసినా ముందు అర్థం చేసుకొని బుద్ధితో చెయ్యాలి అని ప్రేమగా చెప్పారు. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, మంచి పని చెయ్యడం గొప్పది, కాని అర్థం చేసుకొని తెలివిగా చేయడం ఇంకా ముఖ్యము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం పిల్లలు. టాటా.